అవకాశం ఇవ్వలేదు. సార్ అవకాశం ఇవ్వడం వల్లే ఈరోజు ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థులారా, మరి నిజానికి ఇలాంటి దినోత్సవాలు మన పాఠశాలల్లో జరపడం చాలా అరుదు. ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కదా, ఆ అనుభవంతో చెప్తా ఉన్నాము. మరి ఈ ఉద్దేశం ఏంటంటే మీలోన ఒక కొత్త ఆలోచనల్ని, కొత్త అన్వేషణని మీ మనసులో నాటాలనేదే మా ఉద్దేశం. ఓకే, మరి ఈరోజు చార్లెస్ డార్విన్ మరి ప్రతిపాదించిన గొప్ప సిద్ధాంతం మన పాఠశాలలో జీవ పరిణామ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఓకే, అందుకంటే ముందు మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. మరి ఇక్కడ రాత్రిళ్ళు చూస్తే మనకు అందమైన ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, ఆ నక్షత్రాలన్నీ కనపడతాయి. ఉదయం చూసిన వెంటనే మన చుట్టూ రకరకాల జీవులు కనపడతాయి. మళ్ళీ మొక్కలు, అలాగే రకరకాల జీవులు కనబడతాయి. అలాగే రకరకాల మరి ఈ విశ్వంలో చాలా రకాలైన నక్షత్రాలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఎప్పటి నుంచో మనిషికి అనాదిగా ఒక ప్రశ్న మనిషిని వేధిస్తూ ఉంది, నన్ను కూడా వేధిస్తూ ఉంది. ఆ వేధింపులోన నాకు లభించిన సమాధానాలు మీ అందరిలో కూడా ఉండాలని మా తపన. ఓకే, ఆ ప్రశ్న ఏంటి? మనిషి ఎలా పుట్టాడు? కోతి ఎలా పుట్టింది? ఓకే, కుక్క ఎలా పుట్టింది? చేప ఎలా పుట్టింది? ఓకే, భూమి ఎలా పుట్టింది? సూర్యుడు ఎలా పుట్టాడు? ఇక దూరంలో ఉన్న నక్షత్రాలు ఎలా పుట్టాయి? మనం సాధారణంగా మీరు ఎవరైనా చూడండి, ఎలా పుట్టాయంటే ఒకటే ఒక మాట మనకి వినిపించేది. ఏందో చెప్పండి? వెరీ గుడ్, మీరందరూ ఒకే జవాబుతోనే సిద్ధంగా ఉన్నారు. కానీ సైన్స్ అలా ఉండదు. ఎందుకంటే సైన్స్ ఏదైనా చెప్పే ముందు దానికి ఆధారాలు ఉండాలంట చెప్తూ, గుడ్డిగా గొర్రె దాటున ఏ యొక్క జవాబుని సైన్స్ అంగీకరించదు. మనం ఏదో గుడ్డిగా చెప్పినామంటే అది ఆ యొక్క సైన్స్ నిరూపణకు నిలబడదు. ఓకే, మరి ఇలాంటి ప్రశ్నల్ని చాలా సంవత్సరాల క్రితము మనుషుల్లో ఒక అంతర్మదనము జాగుతూ ఉంది. మరి ఎలా పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా పుట్టింది? మరి కొందరేమో ఒక అతీత శక్తి ఈ యొక్క జీవజాతిని సృష్టించింది అని చాలామంది నమ్ముతా ఉన్నారు. కానీ సైన్స్ ఈరోజు చూడండి, మన జీవితంలో ప్రతి కోణాన్ని సైన్స్ శాసిస్తూ ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నా, వినపడుతుంది. అది ఎలా వినపడతా ఉంది? దాని వెనుక సైన్సా ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నా, నేను మనిషిగా చిన్నగా ఉండి పెద్దగా అయిన దాని వెనుక సైన్సా ఉంది. మరి ఇలాంటి సైన్స్ ఏం చేసిందంటే ఈ యొక్క జీవము అలాగే సృష్టి రహస్యాలని అది శోధించడానికి చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే 1809 సంవత్సరంలో ఒక గొప్ప మహనీయుడు ఈ యొక్క భూమిపైన జన్మించాడు. ఆ మహనీయుడు ఎవరో కాదు, చార్లెస్ డార్విన్. ఎవరు పేరు చెప్పండి? చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12వ తేదీన ఇంగ్లాండ్ దేశంలోని స్ట్రాస్బరీ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. చిన్నప్పుడు
వాళ్ళ తల్లిదండ్రులు ఎరాస్మస్ డార్విన్ అని వాళ్ళ తాత అప్పటికే ప్రకృతి శాస్త్రవేత్త. మరి రాబర్ట్ డార్విన్ వాళ్ళ నాన్న ఈ యొక్క చార్లెస్ డార్విన్ ని డాక్టర్గా చేయాలని చెప్పి ముందు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ అబ్బాయిని వదిలిపెట్టారు చదువుకోవడానికి వదిలిపెడితే ఆ రోజుల్లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఇప్పట్లాగా అనస్థీసియా మత్తు మందు తెలుసు కదా మీకు అందరికి. మత్తు మందు అంటే ఆ మత్తు మందు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మత్తు మందు ఇంకా కనుక్కోబడలేదు. మరి మత్తు మందు మరి ఆపరేషన్ చేస్తే పేషెంట్స్ ఎంత బాధపడతారో మీకు అందరికి తెలుసు. మనం మత్తు మందు ఉంటేనే ఇబ్బంది పడతా ఉన్నాం. మత్తు మందుతో ఇప్పుడు జరిగే ఆపరేషన్లకే మనం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. అలాంటిది అప్పట్లో ఎలాంటి మత్తు మందు లేని పరిస్థితుల్లో చూసి ఆ యొక్క డాక్టర్ వృత్తిని ఆయన వదిలివేయడం జరిగింది. ఎందుకు ఇంత బాధాకరమైన వృత్తిలో నేను ఎందుకు కొనసాగాలని చెప్పి ఆయన అనుకున్నాడు. వెంటనే డాక్టర్ వృత్తిని వదిలివేయడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్న ఈ చార్లెస్ డార్విన్ని మత ప్రబోధకుడుగా చూడాలనుకున్నాడు. అందుకోసమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన్ని థియాలజీ విభాగంలో చదివించడం జరిగింది. థియాలజీ విభాగంలో మరి అప్పట్లో అంటే అప్పుడు ప్రపంచంలోని అద్భుతాలను చూడడానికి ఈ యొక్క ఒక నౌక హెచ్ఎంఎస్ బీగిల్. ఆ నౌక పేరేంటి? హెచ్ఎంఎస్ బీగిల్. ఈ నౌకలో కొంతమంది అంటే రకరకాల ప్రాంతాలని అధ్యయనం చేయడానికి కొంతమందిని నియమించడం జరిగింది. ఆ నియమించబడిన వాళ్ళలో ఈ చార్లెస్ డార్విన్ కూడా ప్రకృతి పరిశీలకుడుగా ఈయనకి హెచ్ఎంఎస్ బీగిల్లో స్థానము సంపాదించడం జరిగింది. మరి 1830వ సంవత్సరంలో చూడండి ఆ హెచ్ఎంఎస్ బీగిల్ నౌక దక్షిణ అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళింది? దక్షిణ అమెరికా. ఈయన దక్షిణ అమెరికా వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడంటే అక్కడ రకరకాల ప్రాంతాలని చూసినప్పుడు ఈయనలో చాలా ఉత్సుకత వచ్చింది. ఏంది ఇలా ఉంది, ఏమి ఇక్కడ ఇలాంటి జంతువులు ఉన్నాయి అని చెప్పి ఒక ఉత్సుకత వచ్చింది. చిన్నప్పుడే చార్లెస్ డార్విన్ ఆ యొక్క రకరకాల జీవుల్ని అలాగే ప్రకృతిని పరిశీలించేవాడు, క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఆ యొక్క విద్యతో మరి ఈయన హెచ్ఎంఎస్ బీగిల్లో రకరకాల జంతువుల్ని అలాగే పక్షుల్ని అలాగే మొక్కల్ని చూడడం జరిగింది. తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈయన కొన్ని జంతు నమూనాలను సేకరించినాడు. అలాగే వృక్ష నమూనాలను సేకరించి అలాగే శిలాజం అంటే ఏదైనా ఒక జంతువు చనిపోయిన తర్వాత అంటే రాతి పొరల మధ్య చనిపోయిన తర్వాత అది అలా ప్రింట్ అలాగే ఉంటది. ఆ ప్రింట్ ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు అలాగే ఉంటది. అలానే ఉంటది. మరి ఆ శిలాజాలని కూడా ఆయన ఏం చేశాడు, ఇంగ్లాండ్ కి పార్సిల్ పంపించిన తర్వాత ఈయన గ్యాలాపాగస్ దీవులకు పోయినాడు. ఏం పేరు చెప్పండి? గ్యాలాపాగస్ దీవులు. అంటే అక్కడ 14 దీవులు, గ్యాలాపాగస్ దీవులు 14 ఉన్నాయి. ఆ గ్యాలాపాగస్ దీవులు ఎట్లుంటాయంటే ఐలాండ్స్, అక్కడ ఒక దీవి ఇట్లా 14 ఉన్నాయి. ఆ 14 దీవుల్లోన ఈయనకి ఒక పక్షి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ పక్షుల పేర్లు ఏంటంటే ఫించ్ పక్షులు. ఏం పేరు చెప్పండి? ఒక దగ్గర ఫించ్ పక్షుల యొక్క ముక్కు ఆ ముక్కు ఒక దీవిలో పొడువుగా ఉంది, ఒక దీవిలో పొట్టిగా ఉంది, ఇంకొక దీవిలో ఇంకొక రకమైన నిర్మాణం ఉంది. ఏందిరా ఇది? ఈ దీవులేమో అన్ని ఒకటే దగ్గరలోనే ఉన్నాయి, మరి ఇవి ఇలా ఎందుకున్నాయి అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది.
వాటన్నిటినీ నోట్స్ రాసుకున్నాడు ఆయన. నోట్స్ రాసుకున్నాయి ఏం చేశాడంటే, తర్వాత ఈ హెచ్ఎంఎస్ బీగిల్ నౌకాయానం తర్వాత ఇంగ్లాండ్కి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన ఏవైతే ప్రదేశాలు చూశాడో, అక్కడ ఉన్న జంతువుల్ని, మొక్కల్ని, వివిధ రకాల మరి శిలాజాల్ని చూసిన తర్వాత ఈయనకు ఒక ప్రశ్న తలెత్తింది. ఏంది మరి ఒకే రకమైన పక్షి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నిర్మాణం ఉంది, ఇది ఎలా సాధ్యమైంది అని ఆయన ఒక అధ్యయనం చేపట్టాడు. మరి ఆ అధ్యయనం ఫలితంగా ఒక గొప్ప పుస్తకాన్ని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. ఆ పుస్తకాన్ని మీరు వినే ఉంటారు. ఆ పుస్తకం పేరు ఏమైనా చెప్తారా? చార్లెస్ డార్విన్ ఒక గొప్ప పుస్తకం. ఆ పుస్తకం ప్రచురించిన రోజే ఈరోజు. పుస్తకం పేరు మీరు విన్నారు, 10th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు విన్నారు, కానీ మీకు తెలియదు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఏం చెప్పండి? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అంటే జాతుల పుట్టుక. తెలుగులో ఏమంటారు చెప్పండి? జాతిక పుట్టుక. ఆ పుస్తకాన్ని రాశాడు. మరి ఈ పుస్తకాన్ని రాసే ఇంకొక ఆయన రాబర్ట్ వాలెస్ అని మలేషియాలో ఒక శాస్త్రవేత్త, ఆయన కూడా ఇదే రకమైన పరిశోధనలు చేస్తా ఉంటే ఆయన అమెజాన్ అడవుల్లోన రకరకాల జీవుల్ని పరిశీలించినాడు. ఆ జీవుల్ని పరిశీలించి ఈ జీవులు ఎలా ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఉన్నాయి అని ఆయనలో కూడా ఒక ప్రశ్న వచ్చి ఆయన కూడా సొంతంగా మరి అధ్యయనం చేశాడు. మరి తర్వాత ఈ యొక్క ఎవరు వాలెస్ అని ఆయన రాసిన ఆయన ప్రచురణ ఆయన యొక్క థీసిస్ ఈ యొక్క చార్లెస్ డార్విన్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 1844లో చార్లెస్ డార్విన్ ఈ యొక్క పుస్తకాన్ని మొదలుపెట్టాడు. కానీ ఈ యొక్క వాలెస్ అని ఆయన 56లో మరి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. శాస్త్రవేత్తలు అందరూ కలిసి 1859 మరి ఈ నవంబర్ 24న ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని ఆమోదించడం జరిగింది. ఏ గ్రంథాన్ని చెప్పండి? చెప్పాలా? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. మరి ఈ రోజుని ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ ప్రేమికులు జీవ పరిణామ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. మరి మన పాఠశాలల్లో కూడా జీవ పరిణామ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. మరి ఓకే, ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ లో ఏముంది? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ లో ఏముంది? మరి చార్లెస్ డార్విన్ ఏమంటాడంటే, జీవులు మనుగడ కోసం పోరాటం జరుగుతాయి. ఆ పోరాడే క్రమంలో కొన్ని జీవులు నశించిపోతాయి, కానీ కొన్ని జీవులు మనుగడ సాగిస్తాయి. ఏవైతే మనుగడ సాగిస్తాయో ఆ జీవులే తర్వాత క్రమంలో తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి అని చెప్పడం జరిగింది. ఒకసారి మరి ఇంకోసారి చెప్తా ఉన్నా, మనుగడ కోసం పోరాటం, మనుగడ కోసం పోరాటం. సర్వైవల్ ఫిట్టెస్ట్ ఆఫ్ ద నేచర్. సర్వైవల్ ఫిట్టెస్ట్ ఆఫ్ ద నేచర్. మనుగడ కోసం పోరాటం. ఈ మనుగడ కోసం జరిగే పోరాటంలో ఏవైతే బలమైన జీవులు మాత్రమే మిగులుతాయి, ఆ యొక్క ఈ మనుగడ కోసం జరిగే పోరాటంలో కొన్ని జీవులు అంతరించిపోవడం జరుగుతూ ఉంది అని చెప్పాడు. మరి ఇదే జాతుల పుట్టుకకి ముఖ్యమైన ఒక సిద్ధాంతం. మరి ఈ యొక్క జాతుల పుట్టుకలో న్యాచురల్ సెలెక్షన్, సహజ ఎంపిక,
న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ ఒకసారి చెప్పండి. 15 నిమిషాలు. న్యాచురల్ సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంది. మరి దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం అనేది జరిగింది. గుర్తుందా? సోషల్లో వచ్చి ఉంటుంది. గుర్తుందా? పారిశ్రామిక విప్లవం. ఓకే, అన్ని మనమే చెప్తాంలే, ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే ఓకే పారిశ్రామిక విప్లవంలో ఏం జరిగిందంటే, ఆ పరిశ్రమల కారణంగా విపరీతమైన కాలుష్యం జరిగింది. ఆ కాలుష్యం కాకంటే ముందు మాటలు చెట్ల పొదల పైన అవి కూర్చునేవి. ఆ దాంట్లో 2 రకాలు. అప్పట్లో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం కాకంటే ముందు చెట్ల బోదలు తెల్లగా ఉండేవి. ఆ తెల్లగా ఉండే చెట్ల బోదల పైన ఈ యొక్క మాతులు అనేవి కూర్చునేవి. ఈ మాతులు కూర్చోవడం వల్ల వాటి యొక్క శత్రువులు ఈ యొక్క కీటకాలని తినేవేంటివి పక్షులు కదా. ఆ చెట్ల పైన కూర్చున్నప్పుడు తెల్లగా ఉంటే ఏం చేస్తాయి? ఆ చెట్లలో కనబడతాయా? చెట్ల బోదలు తెల్లగా ఉన్నాయి, ఈ మాతులు తెల్లగా ఉన్నాయి. మరి ఈ పక్షులు ఆ తెల్లని మాతుల్ని గుర్తిస్తాయా? చెప్పండమ్మా. గుర్తించవు. కాబట్టి ఏం చేశాయంటే వాటి సంతతి అలాగే వృద్ధి సాగింది. కానీ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఈ చెట్ల బోదలు అనేవి ఈ యొక్క మరి కాలుష్యం వలన నల్లగా అయిపోయినాయి. ఏమైనాయి? నల్లగా అయిపోయినాయి. ఈ